ఏంటంటే 2 రకాలంట. బ్లాక్ విచ్ క్రాఫ్ట్, వైట్ విచ్ క్రాఫ్ట్. ఏంటంటే బ్లాక్ విచ్ క్రాఫ్ట్, వైట్ బ్లాక్ విచ్ క్రాఫ్ట్ ఏమో ఒకరిని చంపుతానికి, ఒకరిని నాశనం చేస్తానికి, ఒకరిని పాడు చేస్తానికి. వైట్ విచ్ క్రాఫ్ట్ ఏమో నీకు మేలు జరుగుతానికి, నీకు పెళ్ళేలా జరుగుతానికి, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలాగా జరుగుతానికి. దెయ్యాలతో ఆడద్దు, దెయ్యాలే. అర్థమైందా? దెయ్యం ఎప్పుడు ఎవరికి మేలు చేసిందో లేదు. మేలు చేస్తున్నట్టు వల వేస్తాడు, కానీ పట్టుకున్నాడా వదలడు. నిన్ను మాత్రమే కాదు, నీ తరాలను కోరుకుంటాడు, నీ వంశంని ఆళ్తాడు. హీ లైక్స్ టు టేక్ ఓవర్ జనరేషన్స్. బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు ఎంతోమంది యవనస్తులు దీని గురించి గ్రహింపు లేకుండా ఏదో మంచి అయిపోతారంట. ద డెస్పరేషన్ ఆఫ్ లైఫ్. నాకు ఇప్పుడు అయిపోవాలి, ఇప్పుడు జరిగిపోవాలి, ఇప్పుడు వచ్చేయాలి, అనుకుంది సాధించేయాలి, అనుకున్న అమ్మాయి నన్ను ప్రేమించాలి, అనుకున్న అబ్బాయి నన్ను ప్రేమించాలి, అనుకున్న ప్రమోషన్ నాకు రావాలి, నా వ్యాపారం వర్ధిల్లాలి, నాకు విరోధంగా పనిచేస్తున్నవాడు నాశనం అయిపోవాలి, నాకన్నా సక్సెస్ అయ్యేవాడు డిస్ట్రాయ్ అయిపోవాలి. గాడ్ హేట్స్ విచ్ క్రాఫ్ట్. సార్సరీ ఇస్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి విరోధమైంది. అలాంటి వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అనేది ప్రకటన గ్రంథంలో రాయబడలేదా?